ఆంధ్రప్రదేశ్‌కి గాని, ముఖ్యంగా మా మంగళగిరి నియోజకవర్గానికి గాని, లోకేష్ బాబు గారు గెలవడమే ఒక అదృష్టం. ఆయన గెలిపించుకున్నాం మేము కష్టపడి. అది ఎంత అదృష్టం అంటే ఇప్పుడిప్పుడే మేము చెప్పలేం. ఇప్పటికే మాకు కనపడతా ఉంది. ఇప్పటికే 4, 3 రకాలుగా వాళ్ళకి సహకరించాడు. సహాయం అందించాడు. ఇంకా అందించబోయేది చాలా ఉంది. అలాగే పరిశ్రమ రక్షణ కోసం, పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న నిర్ణయాలు మాలాంటి వాళ్ళకి తెలుసు. చెప్తా ఉంటారు మాకు. అవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మంగళగిరి లేదా ఆంధ్రప్రదేశ్ చేనేత వర్గీయులకి మంచి అదృష్టం కలిగిందనేటువంటిది మాకు బాగా తృప్తిగా ఉంది. ఒక మంచి లీడర్ చేతిలో పడిందని చెప్పంటారు. అస్సలు మంచి లీడర్ ఏంటండి అదృష్టం అంటే అదే. అందుకే ఎందుకని చెబుతున్నానంటే నేను చూడల. నాకు 70 సంవత్సరాలండి. ఓకే. నేను ఇటువంటి నాయకుడిని, ఇటువంటి ఆలోచనా పరుడిని చూడల. ఇప్పటికే ఎంతో మందిని పెద్ద పెద్ద ఐఏఎస్‌లని ఇక్కడ మంగళగిరిలో పెట్టుకొని జనానికి తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అభివృద్ధి కోసం ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు నన్ను కూడా కలిసారు. హ్యాండ్లూమ్‌కి ఏం చేయాలి? మంగళగిరి అభివృద్ధికి ఏం చేయాలి? వ్యాపారం ఎలా పెరగాలి? అన్ని కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలి? అనేటువంటిది పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అసలాయన. ఇటువంటి పరిశోధన, ఇటువంటి ఆలోచనా పరుడిని రాజకీయ రంగంలో ఇంతవరకు మనం చూడల.